ఇది ఫేస్ బాగా వెలిగిపోతుంది. నీకు టెన్షన్ లేదా ఎగ్జామ్ అని? అయ్యో నవ్వుతో మేనేజ్ చేస్తున్నావా? నా పేరు శ్రీనిజ. నేను డాన్స్లో ఎంఏ చేశాను. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా పేరు సౌమ్య. నేను డాన్స్లో డిప్లొమా చేశాను అండ్ నేను బి ఆర్కిటెక్చర్ చేసి ఇప్పుడు యూఎక్స్ డిజైనింగ్ చేస్తాను. ఎస్డిఎస్ఎంలో జరిగిన నృత్యానువర్తన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో మేమిద్దరం ఎగ్జామినర్స్గా రావడం జరిగింది. సార్ కొత్తగూడెంలో ఎస్డిఎస్ఎం మన డ్యాన్స్ స్కూల్ అనేది ఉండడం చాలా అదృష్టం. ఏదో డ్యాన్స్ నేర్పిస్తున్నాము, స్టేజ్లో ప్రోగ్రామ్స్ ఇప్పిస్తున్నాం అనుకున్నా పిల్లల కెరియర్ పరంగా పిల్లలకి ఎడ్యుకేషన్తో సమానంగా ఒక క్లాసికల్ డ్యాన్స్ ఒక ప్రొఫెషనల్గా నేర్పించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఎగ్జామ్ డైలీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, తరగతులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. బట్ డాన్స్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఎవరు ఏ లెవెల్కి వెళ్తారో అది పేరెంట్స్ కూడా చాలా అర్థమవుతుంది. తులసీదళం అతి సుందరం. క్లాస్లో జరిగేటప్పుడు అందరూ గ్రూప్గా పర్ఫామ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక ఎగ్జామినర్ని ఫేస్ చేసి వాళ్ళు ఒక సింగిల్గా వాళ్ళ యొక్క అన్ని శ్లోకాలు చెప్పే విధానం కానీ అందరూ ఒక్కొక్కరే ఒక ఎగ్జామినర్ని ఫేస్ చేసి మరీ చెప్పడం, వాళ్ళ దాని గురించి వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేసే విధానం, దాంతో వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాక్టీస్ చేసే విధానం చాలా బాగా నచ్చింది. వాళ్ళ యొక్క గ్రోత్ని మేము చూస్తూ మేము చాలా ఎంజాయ్ చేసాము. ఎగ్జామినర్గా కూర్చొని వాళ్ళని క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు పడే టెన్షన్, వాళ్ళు టెన్షన్ పడుతూ చెప్పే ఆన్సర్స్ అన్నీ చాలా బాగా నచ్చేసి మేము కూడా వాళ్ళని చూసి నేర్చుకోవడం, మా మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవడం చాలా బాగా అనిపించింది. ఎగ్జామినర్గా ఇక్కడ రావడం ఇంట్లో మాకు తెలియదు ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ కరెక్ట్ ఉంది అన్నది, ఏదో చేస్తే నాలెడ్జ్ లేదు కాబట్టి మాకు తెలియదు ఎక్కడ తప్పు ఎక్కడ. ఇప్పుడు మేడం చెప్తూ ఉంటే పాప ఇలా హ్యాండ్ పెట్టడం ఎలా పెడుతుంది ఏంటి అన్నది మేడం చెప్తూ ఉంటే మాకు తెలియదు. అన్ని ప్రిపేర్ అయిపోయి వచ్చావా? శ్లోకాస్ ఎస్తాస్ ఏం ఎగ్జామ్ చెప్పు? ఏమేమి అడిగారు? ప్రేయర్. అన్నిటికన్నా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో జరిగే ఎగ్జామ్స్లో భాగంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇదంతా చేయడం వల్ల వాళ్ళకి తర్వాత రాసే ఎగ్జామ్స్ అన్నింటిలో చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళు దీనిలో జరిగిన మిస్టేక్స్ అవన్నీ వాళ్ళ తర్వాత ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. నేను పేరెంట్స్ని స్టూడెంట్స్ని ఏం ఎంకరేజ్ చేస్తానంటే ఈ ఎగ్జామినేషన్ని వాళ్ళు ఒక ఇంప్రూవ్ అయ్యే ఆపర్చునిటీగా చూసుకుని వాళ్ళు ప్రోగ్రెస్ చేసేటట్టు నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా మంచిగా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళకి ఇచ్చిన సజెషన్స్ ఇంప్రూవ్మెంట్స్ అన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవ్వడానికి నేను ఎంకరేజ్ చేస్తాను. అన్నీ చెప్పావా? ఏం అడిగారు అక్కడ? సీనియర్ స్టూడెంట్స్ అయిన మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ యాజ్ ఎగ్జామినర్స్ ఇచ్చినందుకు డాక్టర్ శ్రీమతి సీతాప్రసాద్ గారికి చాలా